కర్షక ఐక్యత, కార్మిక కర్షక ఐక్యత. వద్దు వద్దు నూతన వ్యవసాయ మార్కెట్ చట్టం, వద్దు వద్దు నూతన వ్యవసాయ మార్కెట్ చట్టం. రద్దు చేయాలి లేబర్ కోడ్స్ ని, రద్దు చేయాలి లేబర్ కోడ్స్ ని, రద్దు చేయాలి లేబర్ కోడ్స్ ను. నూతన వ్యవసాయ చట్టం వద్దు, నూతన వ్యవసాయ చట్టం రద్దు చేయాలి. వర్ధిల్లాలి కార్మిక కర్షక ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక కర్షక ఐక్యత. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి నూతన వ్యవసాయ చట్టాలను. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని, అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని, అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని, అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను, రైతు వ్యతిరేక అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాన్ని, అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాన్ని, అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాన్ని, విద్యుత్ సవరణ బిల్లుని, విద్యుత్ సవరణ బిల్లుని, విద్యుత్ సవరణ బిల్లుని. వర్ధిల్లాలి కార్మిక కర్షక ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక కర్షక ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక కర్షక ఐక్యత. జయప్రదం చేయండి దేశవ్యాప్తంగా జరిగే జైలు పరో కార్యక్రమాన్ని, జయప్రదం చేయండి దేశవ్యాప్తంగా జరిగే జైలు పరో కార్యక్రమాన్ని. సోదరులారా, ఈరోజు ఈ జైలు బోర కార్యక్రమం సందర్భంగా మనం ఈ నిరసనలో పోలీసులు మనం అరెస్ట్ చేయాలి, కానీ ఇక్కడ అరెస్ట్ చేయమని చెప్పేశారు. కాకపోతే మన జైలు బోర కార్యక్రమం అనేది జైళ్ళని నింపడం, వాళ్ళు అరెస్ట్ చేయకపోయినా మనం వెళ్ళి జైల్లో కూర్చున్నాం, పోలీస్ స్టేషన్లో కూర్చోవడం మన ఈ నిరసన కార్యక్రమం. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ గవర్నర్పేట పోలీస్ స్టేషన్కి ఈ రోడ్లోనే వెళ్తాం. అరెస్ట్ చేస్తే అక్కడ అరెస్ట్ చేస్తారు, లేకపోతే అక్కడే కూర్చొని మన మీటింగ్ ఇవన్నీ జరుగుతాయి. అక్కడ జరిగే ఈ కార్యక్రమానికి ఏఐటీసీ నగర ప్రధాన కార్యదర్శి ఎం సాంబశివరావు గారు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె దుర్గారావు గారు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహిస్తారు. ముందు బ్యానర్లు వెళ్తాయి, తర్వాత రద్దు చేయాలని
వాణిజ్య ఒప్పందాన్ని స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు స్వచ్ఛందంగా జైలు భరో కార్యక్రమాన్ని నిర్వహించి ఈ రోజు ఈ పోలీస్ స్టేషన్ గారికి రావడం అనేది జరిగింది. లేదు నిన్న కాక మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి 8 గంటల పని కూడా మరి మారుస్తూ అసెంబ్లీలో మరి కార్మికులందరితో ఎట్టి చాకరీ చేయించాలని చూస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వ విధానాలకు ఈ మోడీ చంద్రబాబు నాయుడు అవలంబించే విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతోంది. మన రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లా కేంద్రంలో, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాలలో ఇటువంటి కార్యక్రమం 26,000 ఇవ్వాలని చెప్పేసి ఒక పక్క సుప్రీంకోర్టు చెప్తున్నా మరి ఎలాంటిది కూడా ఇక్కడ పట్టించుకోవడం లేదు. ఈయన లేస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజీ డూయింగ్ బిజినెస్ అంటూ కార్పొరేట్ వర్గాలకు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు అన్నిటిని కూడా కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ విధానాల పైన మనం సీరియస్ గానే తీసుకున్నాము. ఈ విధానాలు ఈ గవర్నమెంట్ మానుకోకపోతే రాబోయే కాలంలో మీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. గతంలో ఎవరైనా రైతులతో, కార్మికులతో పెట్టుకునే ప్రభుత్వాలు ఏ ఒక్కటి మనగలేదు. అన్ని కూడా ఇంటి గతంలో సోదరులు, సోదరీమణులు, అలాగే రైతాంగం, వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులు, అలాగే కార్మిక వర్గం అందరికీ కూడా పేరు పేరున అభినందనలు. విధంగా చేశాడు. అంతకుముందు అయ్యా స్వామినాథన్ గారు రికమెండ్ చేసినటువంటి విధంగా ఎంఎస్పి ఇవ్వకుండా నువ్వు వేరే రకంగా ఇస్తున్నావు. ఆ రెండింటి మధ్యన సంవత్సరానికి 3 లక్షల కోట్ల రూపాయలు తక్కువ చేస్తున్నావు. రైతాంగానికి నష్టం జరుగుతుంది అన్ని పంటల మీద. నువ్వు ప్రకటించిన ధర కూడా కొంటల్లా, అంతకన్నా ఇంకా తక్కువకే కొంటున్నారు. అంటే దాదాపుగా 4 లక్షల కోట్ల రూపాయల పైన ఏటా భారత రైతాంగానికి నష్టం జరుగుతూ ఉంది. అది పట్టించుకోవట్లా. ఈ దేశానికి ఆహార భద్రత చేకూరుస్తూ ఉన్నారు. సన్నకారు రైతులు, చిన్న రైతులు, కౌలు రైతులు, వాళ్ళు వ్యవసాయంలో సగం మంది కౌలు రైతులే ఉన్నారు. అరే పంటలు పండిస్తానికి లోన్లు కూడా ఎవరా? ఆడు నగల వ్యాపారం చేస్తానన్నాడికి 10 బ్యాంకులలో వెళ్ళి మేమిస్తాం తీసుకొని ఇచ్చి వాళ్ళు అమెరికా దొబ్బేసేస్తే మరి అక్కడిని తీసుకురాలేదే ఈ మోడీ గారు ఆ గుజరాతీ నగల వ్యాపారుల్ని? మీకు గుర్తుంది కదా, ఏటా 2 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాను అని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన ఈ పెద్ద మనిషి ఇవాళ కేంద్ర ప్రభుత్వ శాఖలలో కానీ, సంస్థలలో కానీ 8.5 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉండేవి. 8.5 లక్షల ఉద్యోగాలు అది భర్తీ చేయకుండా ఇవాళ ఆఖరికి పాపం రోజువారీ కూలికి వెళ్ళేటటువంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కార్మికులు కూడా నోటి దగ్గర కూడు తీసినటువంటి దుర్మార్గు వైఖరి అవలంబిస్తూ ఉన్నాడు. అది తీసేసి ఒక హక్కుగా నాకు పని లేదు, పని వండి అని అడిగేదానికి పోయి ఇవాళ వాడు బెట్టం వేసినట్టుగా డబ్బులు పంపిస్తే ఆ డబ్బుల వరకే ఖర్చు పెట్టాలంట. అంతకు మించితే రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టాలంట. ఇంత దుర్మార్గంగా కార్మిక వ్యతిరేక వైఖరి అక్కడ చేస్తూ ఉంటే ఇప్పుడు వెంకట సుబ్బయ్య గారు చెప్పినట్టుగా 8 గంటలు కాదు, మీరు 12 గంటలు పనిచేయాలి. ఆడవారు రాత్రిపూట కాదు, రాత్రిపూట కూడా చెయ్యాలి అనే విధంగా కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చాడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.
అక్కడ ఆయన గురువు గారు మోడీ గారు ఏం చెప్తున్నాడు, ఇక్కడ అదే ఈయన చేస్తున్నాడు. సామాన్యమైన ప్రజలకు కావాల్సినవి కానీ, రైతులకు కావాల్సినవి కానీ, పేదవాళ్ళకి కావాల్సినవి కానీ చేయకుండా ఎంతసేపు కూడా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఉపయోగపడే పనులు చేస్తున్నాడు. ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, మెట్రో రైళ్లు, ఆల్రెడీ హైదరాబాద్ నుంచి విజయవాడ బందరు నేషనల్ హైవే ఉండగా ఇప్పుడు కొత్తగా అమరావతి నుంచి చిన్నగా హైదరాబాద్కి ఒక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పెట్టాలంట. ఎవరిని బాగు చేయడానికి? కాంట్రాక్టర్లు బాగు చేయడం తప్ప. 9,000 ఎకరాలు రైతులు కోల్పోవాలి. అవసరమా? అది అంత అవసరమా అని అడుగుతున్నాం సూటిగా చంద్రబాబు నాయుడు గారిని. దయచేసి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోండి. ప్రజలకు కావాల్సినవి చేయండి బాబు. అక్కడ రామారావు గారి టైంలో ఇరిగేషన్ పథకాలు తెలుగు గంగా, కాలేరు నగరి, హంగరీనేవా చేస్తే వాటికి అక్కడ కొద్ది లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు వేసలేదే. కాలువలు తవ్వారు, రిజర్వాయర్లు తవ్వారు. ఎవరికి బాగుపడ్డారు? కాంట్రాక్టర్లు బాగుపడ్డారు. అట్లాగే అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళు బాగుపడ్డారు. కానీ రైతు విచారాల్లో నీళ్ళు వెళ్ళకపోతే పంటలు ఎట్లా పొందుతాయి చెప్పండి? అసలు ఎందుకు ఆ మాత్రం జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారు అని అడుగుతా ఉన్నాం. ఇటువంటి పద్ధతులు మార్చుకోండి, రైతులకు మేలు చేయండి. బ్యాంకుల్లో కౌలు రైతులకు కూడా లోన్లు వచ్చేటట్టుగా మీరు జిల్లా మీటింగ్ జరిగిన, రాష్ట్ర మీటింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆర్డర్ ఇవ్వండి. రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ మీరు ఎందుకు అమలు చేయరు అని అడగండి. ఏ ఆధారం లేకపోయినా, ష్యూరిటీ లేకపోయినా ఇవ్వండి. 2 లక్షల వరకని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్ ఉంది కదా, దాన్ని ఫాలో కావాలి కదా. అది కాకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా పెద్ద పెద్ద వాళ్ళకేమో 1,000 కోట్ల రూపాయలు ఇస్తారా? ఈ చిన్న వ్యాపారస్తులు, ఈ షాపుల్లో వాళ్ళు ఎవరన్నా బ్యాంకులో తీసుకుని కట్టకపోతే కట్టండి అని చెప్పి ఎద్దు పుండి మీద కాకి పొడిచినట్టు పొడుస్తారే. ఆ పెద్ద పెద్ద వాళ్ళకి వీళ్ళకి స్తోమత ఉండి కూడా కడతలేదు. ఉద్దేశపూర్వక ఎగవేతదారులు అని పేర్లు పెట్టినటువంటి వాళ్ళకు కూడా 3 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి రద్దు చేసింది కాకుండా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి 13 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేస్తే ఎక్కడికి వెళ్తా ఉంది ఈ దేశం? సామాన్యమైన మధ్యతరగతి వాళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చిన డబ్బులు వచ్చి కాస్త పొదుపు చేసుకుని బ్యాంకుల్లో డిపాజిట్లు వేస్తే ఆ డిపాజిట్ల డబ్బంతా కూడా కర్పూరంలాగా హారత అయిపోతా ఉంది. అర్థం చేసుకుని అందువల్లనే మేము సంయుక్త కిసాన్ మోర్చా అంతకుముందే 4,000 మంది చచ్చిపోయారు లోగడ. కాక మోడీ వచ్చిన తర్వాత 1,500 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి చూసి విసుకుపోయి ఆ రోజు మహాత్మా గాంధీ ఎట్లయితే పిలిపించాడో క్విట్ ఇండియా డూ ఆర్ డై అని పిలిపించాడో అట్లాగే ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా ట్రేడ్ యూనియన్లు కూడా మోడీ హటావో దేశ్ బచావో అనేటటువంటి పిలిపించారు. దాంట్లో మీరందరూ కూడా పాల్గొంటూ ఉన్నందుకు మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ, పోలీసు వారిని కూడా మీరు ఆ డ్రెస్సులో ఉన్న మీ తాతలో, మీ తండ్రులో, మీ సోదరులో వాళ్ళకు కూడా భూములు ఉన్న వాళ్ళే, వాళ్ళు పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి మీరు కూడా మానవతా హృదయంతో ఆలోచించి ఏమి చెప్పినా అధికారులు, పైవాళ్ళు కానీ ప్రభుత్వం కానీ సానుకూలంగా సామాన్య ప్రజల పట్ల వ్యవహరించండి అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నమస్కారం. ఈ సందర్భంగా మీడియా మిత్రులకి అట్లాగే పోలీసు అధికారులకి కూడా వారి దృష్టిలోకి తెచ్చేది ఏంటంటే, మేము చాలా సహనంతో వేచి చూసి చివరికి నిర్ణయం తీసుకున్నాము అని తెలియజేస్తూ ఉన్నాం. మీకు తెలుసు, మీరు జల ఫిరంగులు వాడినా, అంటే మీరంటే మీరు కాదు, అక్కడ హర్యానా పోలీసులు లాఠీ చార్జీ చేసినా, రోడ్డు మీద మేకులు గుచ్చినా, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా శాంతియుతముగా 13 మాసాల పాటు నిరసన తెలియజేశారు రైతాంగం. అట్లాగే ఆ ఉద్యమంలో పాల్గొన్న సమయంలో బొట్టు చలి, జోరు వర్షాలు,
అదిరిపోయే ఎండలు, ఆ వాతావరణాన్ని తట్టుకోలేక ముసలం మొక్క 730 మంది చనిపోయారండి. అంత జరిగితే మోడీ స్పందించకుండా ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్లు జరుగుతాయి కాబట్టి ఈ నిరసనని ఆపాలి అనే ఉద్దేశంతో దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి 3 నల్ల వ్యవసాయ చట్టాలని విత్డ్రా చేసి లిఖితపూర్వకంగా ఒక హామీ ఇచ్చాడు. మీ రైతుల సమస్యలు అట్లాగే లేబర్ కోడ్లకు సంబంధించి నేను చాలా లోతుగా ఆలోచించి న్యాయం చేస్తాను అని రిటర్న్ వాగ్దానం చేసి కూడా ఏదీ చేయలా. మరి విధానాలు కార్మిక వ్యతిరేక రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పోయారు. మరి మీకు కూడా అదే గతి పడుతుంది. ఇప్పటికైనా ఆలోచన చేసి మీ పద్ధతి మార్చుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి కార్మికుల రైతుల న్యాయమైనటువంటి సమస్యలు తక్షణం పరిష్కారం చేయాలని మేము కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు ఇస్తున్నాం.